హలో అందరికీ వెల్కమ్ టు మద్రాస్లో మనం. ఈరోజు ఈ వీడియోలో నేను నా పిల్లలకి తీసుకునే హెయిర్ కేర్ గురించి చూపిస్తున్నాను. ఇలాగని తీసుకున్నట్లయితే హెయిర్ మంచి గ్రోత్ అయితే ఉంటుంది. నేను పిల్లలకి వీక్లీ వన్స్ హెయిర్ ప్యాక్ అయితే రెగ్యులర్గా వేస్తాను. ఈ హెయిర్ ప్యాక్లోకి మందారం ఆకులు అయితే యూస్ చేస్తాను. కాబట్టి నేనైతే మందారం చెట్టుని ఇలా ఇంటి బాల్కనీలో ఒక టబ్లో అయితే గ్రో చేస్తున్నాను. ఈ హెయిర్ ప్యాక్లోకి మనకి నానబెట్టిన మెంతులు, అలాగే మందారం ఆకులు, ఇదైతే అలోవెరా జ్యూస్ ఫ్రీజ్ చేసి తీసుకున్నాను. మీ దగ్గర ఫ్రెష్ అలోవెరా ఉంటే వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని అయితే మనం హెయిర్కి అప్లై చేస్తున్నాము. ఈ హెయిర్ ప్యాక్ని అయితే నేను పిల్లలు చిన్నప్పటి నుంచి అయితే యూస్ చేస్తూ ఉన్నాను. ఈ హెయిర్ ప్యాక్ యూస్ చేయడం వల్ల మనకి జుట్టు అయితే చాలా స్ట్రాంగ్గా గ్రో అవుతుంది. అలాగే డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. ఎందుకంటే ఇందులో మనం అలోవెరా వేసి గ్రైండ్ చేసుకుంటున్నాం కాబట్టి. ఇప్పుడు చాలా డిఫరెంట్ హెయిర్ ప్యాక్స్ అయితే బయట అవైలబుల్గా ఉన్నాయి. అలాంటివి అప్లై చేసే బదులు ఇలా ఇంట్లోనే న్యాచురల్గా మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదైతే చాలా సింపుల్గా చేసేసుకునే హెయిర్ ప్యాక్. మనం న్యాచురల్గా చేసుకునే ఏవైనా కానీ మనకి వెంటనే రిజల్ట్ అయితే కనిపించదు. అది మనం రెగ్యులర్గా యూస్ చేయటం వల్లే మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ మా పాప హెయిర్కి చేసుకున్న ప్యాక్ని కొంచెం కొంచెం హెయిర్ మొత్తం అప్లై చేసేస్తున్నాను. పెట్టుకున్న ప్యాక్ని అయితే హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ ఉంచేస్తే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. నేనైతే పిల్లలకి పెట్టిన తర్వాత 1 అవర్ ఇట్లాగే వదిలేస్తాను. ఆ తర్వాత తలస్నానం అయితే చేయిస్తాను. పిల్లలిద్దరికి కూడా చేసిన ప్యాక్ని అయితే పెట్టేశాను. ఆ తర్వాత మేము యూస్ చేసే షాంపూ పౌడర్ని చూపిస్తున్నాను. ఇదైతే షీకాయిని అయితే నేను 1 కేజీ తీసుకున్నాను. అలాగే కుంకుడుగాయలు కూడా 1 కేజీ తీసుకుంటాను. షీకాయి కేజీ, అలాగే కుంకుడుగాయ కేజీ తీసుకున్నాను. ఈ రెండు కూడా బాగా ఎండబెట్టించేసి పౌడర్లా కొట్టించేస్తాను. ఈ పౌడర్ని అయితే చాలా మెత్తగా అయితే పట్టిస్తాను. ఈ పట్టించిన పౌడర్తోనే తలస్నానాలు అయితే చేయిస్తాను పిల్లలకి. ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్లు పౌడర్ వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ కలుపుకొని తలస్నానం అయితే చేయించేస్తాను. ఈ పౌడర్తో అయితే ఎక్కువ నురుగైతే రాదు, కానీ హెయిర్ అయితే మంచిగా క్లీన్ అయిపోతుంది. ఇలా షాంపూ పౌడర్ని ఇంట్లోనే రెడీ చేసుకొని వాడి చూడండి. 1 మంత్కి మీకే మంచి రిజల్ట్ అయితే తెలుస్తుంది. ఆ తర్వాత నేను హెయిర్ ఆయిల్ అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. కోకోనట్ ఆయిల్తోనే హెయిర్ ఆయిల్ అనేది చేస్తున్నాను. అందులోకి కరేపాకు, మెంతులు, కలోంజీ, అలాగే దాసాని పూలు తీసుకున్నాను. నేనైతే కంపల్సరీగా డ్రై ఆమ్లా అయితే యాడ్ చేస్తాను. ప్రస్తుతానికైతే అది నా దగ్గర లేదు. మీరు కంపల్సరీగా డ్రై ఆమ్లా కూడా యాడ్ చేసుకోండి. మనం తీసుకున్నవన్నీ కూడా కోకోనట్ ఆయిల్లో వేసుకొని గ్యాస్ పైన సిమ్లో పెట్టుకొని బాగా కాచుకోవాలి. ఈ హెయిర్ ఆయిల్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ వల్ల హెయిర్ వాల్యూము అలాగే లెంత్ అయితే బాగా పెరగడానికి హెల్ప్ చేస్తాయి. అండ్ ఇందులో మనం యూజ్ చేసే డ్రై ఆమ్లా అలాగే కర్రీ లీవ్స్ ఉన్నాయి కదా, అవైతే స్కాల్ప్కి వచ్చే ఇచ్చి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా తగ్గించడానికి హెల్ప్ అవుతాయి. ఈ ఆయిల్ని అయితే నేను ఎక్కువగా చేసుకోను. ఒక 500 ml మాత్రమే చేసుకుంటాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ కాచుకుంటాను. బాగా ఆయిల్ కాగిన తర్వాత ఈ ఆయిల్ని అయితే నేను ఓవర్ నైట్ అయితే ఇట్లాగే వదిలేస్తాను. ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్ అయితే దీన్ని వడకట్టేసుకుంటాను. ఇలా పిల్లలకి కెమికల్స్ ఏమీ లేకుండా న్యాచురల్గానే ఇంట్లోనే చేసుకొని వాడడం వల్ల యాజ్ ఏ పేరెంట్గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఆల్సో పిల్లల హెయిర్ అయితే చాలా మంచిగా అయితే గ్రో అవుతుంది. ఆయిల్ని ఫిల్టర్ చేసేసిన తర్వాత గ్లాస్ బాటిల్లో కానీ ప్లాస్టిక్ బాటిల్లో కానీ స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే మెంతులు అలాగే కలోంజీని ఆయిల్లో కలిపేసుకొని అలాగే స్టోర్ చేసుకుంటాను. ఈ ఆయిల్ని అయితే ఇప్పుడు పాపకైతే పెట్టి చూపిస్తున్నాను. ఆయిల్ పెట్టేటప్పుడు కొద్దిగా మసాజ్ అయితే చేస్తూ పెడతాను. అలాగే నేను తలస్నానం చేయించినప్పుడు చిక్కు అయితే తీయను. నేను పక్క రోజు ఇలాగా జుట్టు మొత్తం ఆరిపోయిన తర్వాత చిక్కు అయితే నూనె ఇట్లా అప్లై చేసుకుంటూ చిక్కు తీసుకుంటాను. నేను పిల్లలకి సమ్మర్లో అయితే ఎక్కువసార్లు తలస్నానం చేయిస్తూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళకి తలలో ఎక్కువ స్వెట్ వస్తూ ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత మేము ఎక్కడికి వెళ్తున్నా కానీ కోంబునైతే క్యారీ చేస్తాను పిల్లల వరకు. అంతేనండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.